వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రఘు వ్లాగ్స్. నైట్ 12 o'clock పడుకుంటారు కాబట్టి 1 o'clock అంతా వచ్చేసి ముగ్గు అనేది మనం మాయం చేసేయాలా. పళ్ళు రాలుతాయంట. పండగ రోజు అలా సొంతూరులో బయట అలా తిరుగుతుంటే ఆ మజాయే వేరుంటది కదా. నేను అదిగిను చూద్దాం. ఒక రేంజ్ తర్వాత మా దగ్గర మాటలు ఉండవు. గోటిల బిజినెస్ గురించి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రఘు వ్లాగ్స్. సంక్రాంతి పండుగ రేపు అయితే మా అక్క వాళ్ళైతే ఈరోజే ముగ్గులు వేస్తున్నారు. వాళ్ళని పోయి కొద్దిగా డిస్టర్బ్ చేద్దాము. ఇప్పుడు మనం ఈ ముగ్గు మీద నీళ్లు పోస్తే ఏమవుతుంది అంటావు? మూతి పగులుతుందంట. గాయస్ వీళ్ళు ఎలాగో నైట్ 12 o'clock పడుకుంటారు కాబట్టి 1 o'clock అంతా వచ్చేసి ముగ్గు అనేది మనం మాయం చేసేయాలా. మూతి పళ్ళు రాలుతాయంట. ఎలాగో మరి రేపు ఫ్రెండ్స్తో బయటికి వెళ్తాం గాయస్. అందుకని మనం 2 రోజులు చిక్కామన్నమాట. ఈ ముగ్గు చెడిపేసి వెళ్ళిపోదాం. మళ్ళీ ఇంటికి వచ్చినాక ఉరికెత్తిచ్చి కొడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఈరోజు అయితే మనకి చాలా ప్లాన్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే ఎలాగో తిట్లు మనకి మామూలే కాబట్టి డైలీ ఈరోజన్నా త్వరగా లేచి గుడికి వెళ్దాం అనుకున్నా. అండ్ తర్వాత హాస్టల్ నుంచి ఫ్రెండ్స్ అయితే వచ్చారనమాట. ఇంకా వాళ్ళ దగ్గర వెళ్ళాలి, టైం స్పెండ్ చేయాలి. ఫస్ట్ గుడికి అయితే వెళ్దాం గాయస్. గుడి దగ్గరికి అయితే వచ్చేసాం గాయస్. ఇప్పటికే మనం ఒకటి రాకున్నట్లా వీళ్ళిద్దరిని కూడా పిలుచుకొచ్చామన్నమాట. హలో గైస్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి హ్యాపీ సంక్రాంతి. అండ్ సంక్రాంతి అంటే ఏంటి, సంక్రాంతి పండుగను ఎందుకు జరుపుకుంటారు అంటే తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళకి కొద్దిగా పండుగ గురించి ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నా. సంక్రాంతి అంటే రైతులందరూ ఆనందంగా జరుపుకునే పండుగ. ఇంకొకటి భోగి అంటే ఏంటంటే తెల్లవారుజామున అందరు లేచి భోగి మంటలు వేసుకుంటారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పాత వాటిని విడిచిపెట్టి కొత్త జీవితంలోకి ఎంటర్ కావడం. ఇంకొకటి కనుమ రోజు ఏంటంటే రైతులందరూ కలిసి పశువులను పూజిస్తారనమాట. ఎందుకంటే రైతులకు పశువులు సహాయం చేస్తాయి కాబట్టి దాని పట్ల వాళ్ళు కృతజ్ఞతలుగా తెలుపుకుంటారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే గ్రామాల్లో ఎద్దుల పందాలు లేదా కోడి పందాలు చాలా బాగా ఉత్సాహంగా జరుపుకుంటారు. మన భారతదేశం అంతా ఒకే పండుగని వేరు వేరు పేర్లతో పిలుచుకుంటారు అనమాట. అదేంటంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సంక్రాంతి అని, తమిళనాడులో పొంగల్ అని అంటారు, పంజాబ్ లో అయితే లోహిరి అంటారు, అస్సాంలో అయితే భోగలి బిహు అంటారు. ఇంకా వేరే వేరే స్టేట్స్ లో సంక్రాంతి పండుగని ఏమని పిలుస్తారో మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి గైస్. పండగ రోజు అలా సొంతూరులో బయట అలా తిరుగుతుంటే ఆ మజాయే వేరుంటది కదా. మనం గుడికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంటి దగ్గర గాలిపటాలు ఎగరేయడానికి సిద్ధం చేసుకుంటున్నాం గాయస్. మన గాలిపటాన్ని అయితే ఎగరేయడానికి తోకలు అనేది చుట్టూ ఫిట్ చేసుకుంటున్నాం అనమాట. మా మామకుడు కూడా వాడు గాలిపటం తెచ్చి పక్కన వచ్చి కూర్చొని నాకు కూడా గాలిపటం చుట్టూ తోకలు ఫిట్ చేసి అని అంటున్నాడు. వీడు నాతో గాలిపటాలు ఎగరడానికి పోటీకి వస్తాను అనమాట. చూద్దాం. మన పండుగ చూడండి గైస్, నాకంటే ఫస్ట్ ఎగరేయాలని వాడు చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాడు. కానీ గాలి రావట్లేదు అనమాట. కాసేపు వస్తే కాసేపు స్టాప్ అయిపోతుంది. ప్రతి సంక్రాంతి పండుగకి మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం, కానీ ఈ సంక్రాంతి పండుగకి మాత్రం అమ్మమ్మ వాళ్ళే మన ఇంటికి వచ్చేసారు. గాలి అయితే లైట్ గా వస్తుంది, మన గాలిపటం అయితే ఎగరట్లేదు, కానీ మామూలు గాలిపటం అయితే ఎగరేస్తున్నాడు గైస్. దాదాపు 15 నిమిషాలు పైన అయింది, నాది ఇంకా ఎగరడంలే. పండు నా దగ్గర పండు పడిపోలే. ఒక రేంజ్ తర్వాత మా దగ్గర మాటలు ఉండవు.
అనమాట. వాడిని గాలపడం చెట్లలో పడిపోయి ఇంకోటి తెచ్చుకున్నాడు, వాళ్ళ అక్కది గుర్తుకొచ్చుకున్నాడు. నీకు గాలపడం ఆడిపోయిందిరా యాడా మా ఫ్రెండ్స్ కాల్ చేశారని వెళ్ళాలి మా ఫ్రెండ్స్ దగ్గరికి. మరి మా స్కూల్ ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వచ్చేసాను. కంపల్సరీ వాళ్ళు ఏదో మీటింగ్ వేసుకుని కూర్చుంటారు. ఈ గ్రూప్ డిస్కషన్ ఏం జరుగుతుందంటే గోటిల బిజినెస్ గురించి. రీసెంట్గా రాజశేఖర్ గారు గోటిల ఫ్యాక్టరీ పెట్టారనమాట. అందులో జాయిన్ అవ్వాలని వీళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా చూపిస్తున్నారు. పగలు రాత్రి కష్టపడి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారు అనమాట. మీ గ్యాంగ్లో కూడా ఎవరన్నా ఇలాంటి ఉంటే ట్యాగ్ చేయండి వాళ్ళకి.